6200 ఇండ్లు కట్టాం. రంగులేసుకున్నారు కానీ రంగులు పిచ్చోడు, ఇల్లు మాత్రం పూర్తి చేయాలా, చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళకు ఆస్తి ఇవ్వాలనుకుంటే ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాడు. కడాన మట్టి కుంభకోణం. పోలవరం కాలువలు మనం దోవితే కాలువల పక్కన గట్లో ఉండే మట్టిని దొంగ వ్యాపారం చేసుకుని పోలవరం కాలువలకు కూడా గండిపడే పరిస్థితి, రక్షణ లేని పరిస్థితి చేసే పరిస్థితికి వచ్చాడు. పర్యావరణానికి ముప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే రాజమండ్రి కేంద్రంగా ఇసుక కుంభకోణం ర్యాంపులు పెట్టి దోచేస్తున్నారు. ఏంటి అన్యాయం? నేను వచ్చి చూశాను, అడిగాను, రీచ్ల దగ్గరకు వచ్చి చూపించాను. ఈ రీచ్ ఎవరున్నారో రమ్మన్నాను, ఒక్కడు కూడా రాలా, అక్కడికి పారిపోయారు. అంటే పర్మిషన్ కూడా లేదు, టెండర్ కూడా పిలవలేదు. ఇల్లీగల్గా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇసుకను కూడా భోంచేస్తున్నారు. వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కాల. ఇసుక కుంభకోణం, భూముల కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇంకో పక్క ఎక్కడికక్కడ భూగర్భ ఖనిజ సంపద అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఈ రాజమండ్రిలో మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వీళ్ళు తిరిగిన డబ్బుల్ని కక్కిస్తాం, దోషుల్ని కఠినంగా శిక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, రీల్స్ మాస్టర్. పార్లమెంట్లో ఏమీ మాట్లాడు, సోషల్ మీడియాలో మాత్రం రీల్స్ పెడతానే ఉంటాడు. అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటాడు, మీ దగ్గర అడిగి పూలు చల్లించుకుంటాడు, మళ్ళా వీడియో తీసి మళ్ళా రీల్స్ పెడతా ఉంటాడు. అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళంటే ప్రజలను అమాయకులు చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన చూసిన తర్వాత నీ రీల్స్ చూసి అలసిపోయాం కాబట్టి నువ్వు ఎంపీగా పనికిరావు, ఎమ్మెల్యేగా బొమ్మను ఒక తన్ను దాన్ని రాజమండ్రిలో పడేశారు. ఇతను ఎక్కడ ఏ పని జరిగినా 15% కమిషన్ ఇవ్వాల్సింది. వాటా, నేను కమిషన్ అన్నా, నువ్వు వాటా అన్నావు. ఆవ భూముల కుంభకోణంలో ఈయన వాటా 150 కోట్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి మహానాయకుడు ఇంకొక ఆయన అనపర్తిలో ఉన్నాడు, ఆయన గ్రావల్ రెడ్డి. ఆయన పనే గ్రావల్ మొత్తం దొవ్వేయడం. ఆయన సతీమణికి కూడా ఇదే పని. ఎమ్మెల్యే అనుచరులు కాపవరం, దొంతమూరులో అక్రమ తవ్వకాల్లో కోట్లు సంపాదించారు. తోడల్లుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అందులో ఒక 30 కోట్లు కొట్టేశాడు. అక్కడుండే మన ఇన్ఛార్జ్ అయితే కొట్లాడుతూనే ఉన్నాడు, గ్రావెల్ మాత్రం ఆపలేకపోయాడు. కేసులు మాత్రం ఉన్నాయి, కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చాడు. ఇది న్యాయం ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. ఇంకో పక్క రాజానగరం, జక్కంపూడి రాజా బ్లేడ్ బ్యాచ్ లీడరు. ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉన్నా ఆయన ఉంటాడు అక్కడ. ఆయన పెద్ద నాయకుడు. పేదల ఇళ్ల స్థలాల్లో 5 లక్షల భూమి 45 లక్షల రూపాయలు రిజిస్టర్ చేస్తాడు. 5 లక్షలకు కొంటాడు, 45 లక్షలకు అమ్మతాడు. గొప్ప నాయకుడు. నామవారం, కొత్త తుంగపాడు, మునగాళ్ళ కొండలు కూడా కరిగిపోతున్నాయి. మహాగణుడు. ఆయన ఏమీ చేయలేడు. ఆయన భోజనమే ఇసుక, లేకుంటే గ్రావెలు. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. నిడదవల్లో ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాసులు నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, వసూళ్లన్నీ ఆయనవే. బకాసుల మాదిరిగా మట్టి ఇసుక మొత్తం పోంచేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద నాయకుడు. పక్కనే కొవ్వూరులో ఒక మంత్రి ఉంది. పాపం ఇప్పుడు ఆ మంత్రిని కొవ్వూరు నుంచి ఒక పుష్ ఇచ్చి గోపాలపురానికి తరివేశారు. ఆవిడ పంగిడి కుమారదేవంలో ఇసుక, మట్టి, ఎర్రమట్టి అంతా ఆవిడ మొనోపలి. ప్రతి 100 మీటర్లకు ఇష్టారాజ్యంగా ఇసుక ర్యాంపులు పెట్టింది.
బ్రహ్మాండమైన వ్యాపారం. గోదావరి మాత్రం ఎప్పుడు దిగిపోతుందో తెలియదు కానీ